భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 21/9/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్ష చవితి శనివారం. చవితి రాత్రి 11:21 వరకు, నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 8:01 వరకు, వర్జం సాయంత్రం 5:01 నుండి 6:31 వరకు, దుర్ముహూర్తాలు ఉదయం 5:52 నుండి 7:28 వరకు. ఉదయ దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:57. అమృత గడి రాత్రి 2:23 నుండి 3:32 వరకు రాత్రి అమృత గడిలు ఉన్నాయి. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం. వ్యాఘాతం సాయంత్రం 5:52, భవ మధ్యాహ్నం 12:32, బాలవ రాత్రి 11:24. మహాభరణి ఈరోజు సంకష్టహార చతుర్థి. విఘ్నాలు తొలగడం కోసం గణపతిని విశేషంగా ఆరాధన చేస్తే ఈరోజు సత్ఫలితాలు కలుగుతాయి అని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి సామాన్యంగా ఉంది అని చెప్పడం జరుగుతోంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది అని చెబుతూ ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అతీంద్ర ఓం అతీంద్రాయ నమః. తన యొక్క మహైశ్వర్య బలశక్తి విభవ తేజస్సుల చేత దేవేంద్రుని మించిన వాడగుట చేత అతీంద్రుడు పరమాత్మ అతీంద్ర అని పిలువబడ్డాడు. ఇంద్ర అనగా మనస్సు కంటే శ్రేష్ఠుడు, పరమాత్మ అని అర్థభావం. ఇక అతీంద్ర అంటే అనంతమైనటువంటి వాడు పరమాత్మ అనే నామం చెప్పారు. అంతేకాదు సంగ్రహ ఓం సంగ్రహాయ నమః. ప్రళయకాలం సర్వమును ఒకచోటే చేర్చువాడు కనుక, జగత్తు రూపమైన తానే ఉన్నవాడు కనుక శ్రీహరికి సంగ్రహ శబ్దాన్ని వాచాలుడయ్యారు అని చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేటువంటి భక్తివన్న ప్రేక్షకులకి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు.